ప్రియమైన తెలంగాణ ప్రజలారా, ఈరోజు కేటీఆర్ గారిని విచారణకు ఆదేశించింది. విచారణకు రమ్మని పిలిస్తే ఒక చిన్న పిల్లగాడు మాట్లాడినట్టుగా, ఒక అవివేకి అంటే ఒక తెలివి లేని వాడు ఏ విధంగా మాట్లాడుతారో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఊర్లోనైనా ఒక ఎవరినైనా మామూలుగా ఎక్కడైనా ఒక స్టేషన్లో దరఖాస్తు ఇచ్చినాం అనుకో, ఎవరిమైతే దరఖాస్తు ఇచ్చినామో అతనే పిలుస్తారు, ఇంకా పక్కన అయితే పిలవరు కదా. ఎవరినైతే దరఖాస్తు ఇచ్చినప్పుడు ఎవరి మీద దరఖాస్తు పేర్లో పెట్టిస్తారో వాళ్ళను పోలీసులు ఇంటిమేషన్ ఇచ్చి పిలుస్తారు. పిలిచినప్పుడు ఏమంటారు, అరే ఇట్లా నేను ఇట్లా దరఖాస్తు ఇస్తారా భయ నువ్వు రావాలని అంటారు. అప్పుడు ఏం చేస్తాడు, ఆయన ఎవరినో పక్కకు పట్టుకొచ్చుకుంటారు. కానీ స్టేషన్లో పోయినప్పుడు ఏం చేస్తారు, అతనే పిలుస్తారు, అతనితోనే మాట్లాడతారు. ఎవరైనా పెద్ద మనిషినో లేకపోతే ఈయన భయం ఉండో వానో వీనో పట్టుకొని పోతే ఏమంటారు, అక్కడ ఉత్తాగా ఉంటారు. అంతేనా, శిక్ష ఎవరు పడుతుంది, తప్పు చేసిన పడుతుంది, అంటే నిజం తేలిన తర్వాత. ఈరోజు ఒక అవివేకంగా మాట్లాడే ఒక కేటీఆర్, నీ పక్కన అడ్వకేట్ నీకు భయమే, నీ తోడుగా పట్టుకుపోతాను, విచారణ కాడ ఆయన ఉంటాడా? నువ్వు తప్పు చేసినప్పుడు అడ్వకేట్నే పట్టుకుని తప్పు చేసినావా? నువ్వు కుంభకోణాలు చేసినప్పుడు అతన్ని తీసుకుపోయి కుంభకోణాలు చేసినావా? సిగ్గుండాలే. నువ్వు చేసిన తప్పుకు వాళ్ళు ప్రశ్నిస్తారా నువ్వు సమాధానం చెప్పే దమ్ము లేదా నీ దగ్గర? ఏదో లేనిపోని చేస్తారు. నీ ప్రభుత్వంలో ఎంతో మంది తీసుకుపోయినా విచారణ పేరు మీద, అప్పుడు అడ్వకేట్ని పక్కన తీసుకొచ్చుకొని చెప్పినావా నువ్వు? సిగ్గుమాలనోడా, సిగ్గుమాల మాట్లాడతావు. మళ్ళీ నాట అడ్వకేట్ ఉంటే నా ఏం భయం, పట్టణంలో అందరికి మొన్న అన్యాయం జరిగింది, ఈ కొద్దిగా ఆయనక స్కూలింగ్లు వస్తే మీ ఛానళ్ళల్లో మీరే రెడీగా ఉండండి. అవి తెలుదాకా చాతగాని దద్దమ్మ మాట్లాడే మాటలు, ఆ మాటలు యూజర్స్ ఫెలో. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు చెప్పే ధైర్యం ఉంటే నువ్వు చెప్పు, అక్కడ సమాధానాలు చెప్పు, కరెక్ట్ చెప్పు, అడిగిన వాడికి చెప్పు. అవి సాతగాక నేను చేసిన మీ అయ్యా ప్రభుత్వం ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసేళ్ళు, అప్పుడు గిట్టే విచారణల పేర్ల మీద తీసుకుపోయినప్పుడు ఆ అడ్వకేట్ని అనుమతించేలా? కొంచెమన్నా ఉండాలి మాట్లాడడానికి. ఒక చిన్న పొరగాల లెక్క మాట్లాడతాను. నీకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నెక్స్ట్ రాజకీయాల్లో రాకు, పోటీ చేయకు, ఎమ్మెల్యేగా కూడా. ఏం విలువలని నీ దగ్గర ఏం చూసి నేర్చుకోవాలి నీ కింద కార్యకర్తలు? సిగ్గు శరం ఉండాలి. ఏమైనా మాట్లాడాలంటే మాకే మంచి అనిపించలేదు, వయసులో పెద్దోని కానీ తెలంగాణకు మంత్రి చేసిన అని చెప్పి మాకే అనిపిస్తుంది. నేను అనాలంటే కూడా నువ్వు చేసిన లంగ పని దొంగ పని కట్ట నేను పట్టుకోపోయి మళ్ళీ ఇంకా తోడు లాయను పట్టుకొని పోట. నీ ఇంట్లో చెప్తలేరా 4-5 రోజులు కాచాలి నీకు సలహాలు సూచనలు ఇస్తలేరా? ఏ ప్రశ్న అడిగితే ఏం చెప్పాలి, ఏ ప్రశ్న అడిగితే ఏం చెప్పాలని నేను చెప్పి నీకు డెమో వేయలేదా? చెప్పినా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని చేతగానే అనమాట. నాకు అడ్వకేట్ తోడు ఉండాలి. అడ్వకేట్ నీకు ఎక్కడెక్కడ తోడుడా? నువ్వు తినేకాడ తాయకాడ పండేకాడ ఉంటాడు తోడుగా. మళ్ళీ పిచ్చి మాట్లాడుతూ జాగ్రత్త. చెప్పు, తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి, శిక్ష ఎవరికైనా పడుతుంది. మా ముఖ్యమంత్రి చెప్పబట్టేది ఆ మాట కూడా, తప్పు చేయద్రాబాయి శిక్ష ఎవరికైనా పడుతుంది. మా ప్రభుత్వంలోనైనా ఏ ప్రభుత్వంలో ఎవరైనా అంటాడు ఉన్నాడు. అంత మంచి ముఖ్యమంత్రి మాకున్నాక తెలంగాణకు ఉన్నందుకు సంతోషపడాలి. సిగ్గు లేనోడా, నేను గుంజుకోపోలే పోలీసులు వచ్చి. ఇంకా మంచిగా విచారణకు మంచిగా ఆదేశించినప్పుడు మంచిగా పోయి నీ ప్రశ్నలు మేమేమి అడుగుతారో వాళ్ళకి సమాధానం చెప్పే చేతగానోడట. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, పొడిగా మాటలు మాట్లాడతారు. ఇంకా ఖబర్దార్ కేటీఆర్.